నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. జీవితాంతం తోడుంటాడని నమ్మి మనసిస్తే అతను మాత్రం నాలాంటి ఆడవాళ్ళని చాలా మందిని నమ్మించి మోసం చేశాడు అని బాధపడుతోంది. అతనే మా జీవితం అని నమ్మి బ్రతుకుతుంటే మమ్మల్ని మోసం చేశాడు అని బాధపడుతోంది. నాకు నా బిడ్డలకి ఎలాగన్నా న్యాయం చేయండి అని కోరుతోంది. నాకు అమ్మ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసారు. అంటే కట్నం ఇయ్యలేక నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. ఫస్ట్ ఆయనకి హెల్త్ బాగాలేదు. అది తెలియక మా అమ్మ నన్ను ఇచ్చింది. నా భార్య కూడా హెల్త్ బాగలేకనే చచ్చిపోయిందంట. ఆ విషయం మాకు ఎవరు చెప్పలే. ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎట్లా అని ఇచ్చి చేసేసారు. ఇది 14 ఏళ్ళకే ఎదిగిన పిల్ల అని అనుకున్నారా? ఎలా చనిపోయారు అతను? ఆయన కొంచెం హెల్త్ బాగుండదు సార్. ఏమైనా డ్రింక్ ఏమైనా అలవాటు ఉండే? అలవాటు ఉంది, షుగర్ ఉన్నది, టీవీ ఉంది. ఇంకా ఎంత వయసు తేడా ఉంటదండి మీకు? చాలా డిఫరెంట్ ఉంటది. నన్ను చేసుకునేటప్పుడే వాళ్ళ పాపం మ్యాచ్ అయింది. వాళ్ళ కొడుకు ముసలాయనకి ఇచ్చి చేసినట్టు. నీకు పెళ్లి అయ్యే టైంకి నీ వయసు ఎంతమ్మా? నాది 14 సంవత్సరాలే సార్. అతనికి 34 ఉంటాయి. అంటే వాళ్ళ బాబు కూడా అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండు, పెద్ద బాబు. అయినా కానీ 38 చనిపోవటం అంటే చిన్న వయసే అతనికి. చేసుకొని అంటే అమ్మ ఏమన్నది, నువ్వు చేసుకోకపోతే మాది గుడిసె మేడం తాటాకులది, నువ్వు చేసుకోకపోతే కిరసనాలు పోసుకొని మేము అందరం చచ్చిపోదాం అన్నది. అయితే నా పెళ్ళైనాక ఒక తమ్ముడు లారీ పోయి కరెంటు బట్టి చచ్చిపోయిండు. అయ్యో అయ్యా, చిన్న బాబు 5వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నా. సంవత్సరానికి ఒకళ్ళు కనేసావా? అంటే 2 పిల్లలు 5వ నెల ప్రెగ్నెన్సీ. నీకు 3 పిల్లలు పుట్టేసరికి నువ్వు మైనర్వి. తెలుసా నీకు సంగతి? 19 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి నీకు అప్పుడు. ఇది ఆడపిల్ల కదా, ఆడపిల్లకి పెళ్లి చేసేద్దాం, మగ పిల్ల కదా అంటే ఎక్కడ ఉన్నా బతికేస్తారు, ఆడపిల్ల ఆగమవుతుంది అంటే సరే అని నేను కూడా సంతకం పెట్టేసినప్పుడు. అయ్యయ్యో, సంతకం పెట్టి ఆడపిల్ల కదా, నీ లెక్కనే ఆమె కదా ఆగమవుతుంది అంటే, నాకు కూడా 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా మేడం, మా చెల్లెళ్ళు తక్కువ వచ్చి ఆ పిల్ల ఏమి ఇది కాదని సంతకం పెట్టేసిన. ఏం చదవకుండా, ఏం ఆలోచించకుండా, ఎవరిని అడగకుండా. అసలు నాకు చదువు రాదు సార్. నన్ను చదివిలే అమ్మ. డోర్ తీపిస్తే 7-8 మంది ఎట్లా అక్క నుంచి ఇంత దూరం గుంజి గుంజి కొట్టి అంత రక్తం మడుగులో చేసిపోయారు నన్ను. ఆయన చుట్టాల అబ్బాయి, వరుస కల్లుడు అవుతాడు, నాకంటే చిన్న ఆయనలే. ఇతను చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత సార్, సంవత్సరంన్నర తర్వాత. అప్పటికే పరిచయం అయిందమ్మా? 2010లో ఈయన చచ్చిపోయిండు, 2012లో ఆయన పరిచయం అయ్యిండు. ఉన్నాం మేడం, 2021 దాకా కలిసే ఉన్నాం. అప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఇంకా తర్వాత ఆయన వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ సూర్యాపేట వేరే ఒక ఆమెతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. నీ ఏజ్ ఎంత, అతని ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 37 మేడం. అతనిది ఇప్పుడు ఎంత ఉంటది? 25 అట్లా ఉంటది. 12 ఏళ్ల క్రితం నువ్వు అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు, అదే సంబంధం పెట్టుకునేటప్పుడు నీ వయసు ఏమో 25 ఏళ్ళు. ఆ పిల్లోడు ఇంకా చిన్నోడు కదమ్మా. కోసుకుండు మేడం, ఈడ పచ్చబొట్టు పొడిపించుకుంటే ఈ నుంచి ఈడికి కోసుకున్నాడు. అమ్మ నీకన్నా 10 ఏళ్ళు చిన్న. 12 ఏళ్ళు చిన్న కాదు మేడం. రమ్య మేడం అనేది ఏంటంటే, మీ ఇద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు వాడి వయసు 15 సంవత్సరాలు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటాను. రండమ్మా. నమస్తే అమ్మా. అయ్యో మేడం, మిమ్మల్ని చూసి నేను ఇక్కడ దాకా వచ్చిన. మేడం మేడం స్టోరీ విన్నాక మాట్లాడు. టెన్షన్ తీసుకోవచ్చు. మమ్మల్ని నమ్మి వచ్చారు, మేము 100% చేయగలంతే చేస్తాం. కూర్చోండి మేడం. మా దాకా వచ్చారంటే మీకు 50% ప్రాబ్లం క్లియర్ అవుతుందని ఫిక్స్ అవ్వండి ఫస్ట్. ఎందుకంటే ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మేము చెప్పగలుగుతాం ఇక్కడ స్టేజ్ మీద. కాబట్టి ఫ్రీ. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? మంచినీళ్ళు పర్లేదు. ఏం చేస్తూ ఉంటారు మీరు?
పొలం పనులకే వెళ్తారు. పొలం పనులకు చేస్తుంటారు. మీకు పెళ్ళైందా? పెళ్ళయింది, పిల్లలు? ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు. ఓకే. ముగ్గురు కొడుకులు కానీ నాకు అమ్మ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసారు. అంటే కట్నం ఇవ్వలేక నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మకి కళ్ళు కనిపించవు. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. బా. అయితే మా ఆయనకి ఫస్ట్ భార్య చచ్చిపోయింది. ఆయనకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అంటే నన్ను 14 సంవత్సరాలకి కట్నం ఇవ్వలేక నాన్న చచ్చిపోయిందని తనకి ఇచ్చిరు. తనతోటి నేను 4 సంవత్సరాలు ఉన్నా. 4 సంవత్సరం పడుతుంటేనే ఫస్ట్ ఆయనకి హెల్త్ బాగాలేదు. అది తెలియక మా అమ్మ నన్ను ఇచ్చింది. నా భార్య కూడా హెల్త్ బాగాలేకనే చచ్చిపోయిందంట. ఆ విషయం మాకు ఎవరు చెప్పలే. ఇక మా అమ్మ ఏంటంటే నాకు కళ్ళు కనిపించవు, నా భర్త లేడు, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎట్లా అని ఇచ్చి చేసేసారు. ఇది 14 ఏళ్ళకే ఎదిగిన పిల్ల అని అనుకున్నారా? పెళ్ళి ఎదిగిన పిల్ల వాళ్ళు వీళ్ళు అంటే అమ్మ ఒక వేరే చేసిందిలే. చేస్తే వాళ్ళు వీళ్ళుండే అతను తల్లికంటారు పిల్లకంటారు వద్దు అని మా వాళ్ళందరూ కలిసి ఇచ్చేసారు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు పెళ్ళి? నా పెళ్ళి మేడం 2006. ఓకే. 2006లో పెళ్ళైంది. 2010 మార్చి 26 మా ఆయన చనిపోయిండు. 4 సంవత్సరాలే మేడం. అయితే చిన్న ఎలా బాబు చనిపోయాడమ్మా? ఎలా చనిపోయారు అతను? ఆయన కొంచెం హెల్త్ బాగుండదు సార్. ఏమైనా డ్రింక్ ఏమైనా అలవాటు ఉండే? డ్రింక్ అలవాటు ఉంది, షుగర్ ఉన్నది, టీవీ ఉంది, ఇంకా వేరే ఎంత వయసు తేడా ఉంటదండి మీకు? చాలా డిఫరెంట్ ఉంటది. నన్ను చేసుకునేటప్పుడే వాళ్ళ పాప మ్యాచ్డ్ అయింది. వాళ్ళ కొడుకు ముసలాయనకి ఇచ్చి 20 సంవత్సరాలు తేడా ఉందమ్మా మీకు అతనికి? 20 ఉంటుంది. 20 సంవత్సరాలు. నీకు పెళ్లి అయ్యే టైంకి నీ వయసు ఎంతమ్మా? నాది 14 సంవత్సరాలే సార్. అతనికి 34 ఉంటాయి. అంటే వాళ్ళ బాబు కూడా అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండే, పెద్ద బాబు. అయినా కానీ 38 చనిపోవటం అంటే చిన్న వయసు అతనికి. 40 ఏళ్ళు. చేసుకొని అంటే అమ్మ ఏమన్నది, నువ్వు చేసుకోకపోతే మాది గుడిసె మేడం తాటాకులది, నువ్వు చేసుకోకపోతే కిరసనాలు పోసుకొని మేమందరం చచ్చిపోదాం అన్నది. మీరేంటి పెద్దమ్మాయా ఇంట్లో? నేనే పెద్ద మేడం. అయితే నా పెళ్ళైనాక ఒక తమ్ముడు లారీ పోయి కరెంటు పట్టి చచ్చిపోయిండు. అయ్యా. 2000 అది మా ఆయన చచ్చిపోయినప్పుడు చిన్న బాబుకు ప్రెగ్నెన్సీ 5వ నెల. అప్పటికి నువ్వు ప్రెగ్నెన్సీ చిన్న ఆయనకి. అంతకుముందు ఇంకో పిల్లాడు ఉన్నాడా? ఇద్దరు ఉన్నారు. ఆయనకి ఫస్ట్ భార్యతో 4 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు, నాకు 3. మీకు 3 పుట్టారు. ఆయనకు 3. వాళ్ళకి మాకేం లేదు. అంటే 4 సంవత్సరాలే కదమ్మా ఆయన బతుకున్నది. 3 పిల్లలు కనీసం. చిన్న బాబు 5వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నా. సంవత్సరానికి ఒకళ్ళు కనీసావా? అంటే 2 పిల్లలు, 5వ నెల ప్రెగ్నెన్సీ. ఓకే. నీకు 3 పిల్లలు పుట్టేసరికి నువ్వు మైనర్వి. తెలుసా నీకు సంగతి? 19 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి నీకు అప్పటికి. 21వ సంవత్సరానికి ముండం మూసేసిన. 21వ సంవత్సరానికి. అయితే అత్తగారింటి కాడ ఉన్నప్పుడు మా అత్తగారు వాళ్ళ అబ్బాయి పరిచయం. నేను పనికి అక్కడ కొత్త బస్ స్టాండ్ కాడ హోటల్లో పనికి వెళ్ళేదాన్ని. పనికి వెళ్తుంటే వస్తుంటే ఇంటికి వచ్చి అది ఇది పని చేసి కూరగాయలకి పిల్లగాళ్ళని చూసుకోవటం అది ఇది చేసి అట్లా పరిచయం అయ్యిండు. ఆయన చుట్టాల అబ్బాయి, వరుస కల్లుడు అవుతాడు, నాకంటే చిన్న ఆయనలే. చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత సార్. ఎంతకాలం తర్వాత? సంవత్సరంన్నర తర్వాత. అప్పటికే పరిచయం అయిందా? 2010లో ఈయన చచ్చిపోయిండు. 2012లో ఆయన పరిచయం అయ్యిండు. అమ్మా ఆయన చనిపోయినాక మీకు ఏమన్నా సెటిల్మెంట్ అమౌంట్లు గానీ ఏం ఆస్తులు లేదు గానీ? మేడం. అసలు మరి ఒక్క 3 రూపాయి పిల్లల్ని ఎలా పోషించావు? నేను ఇక కష్టం చేసుకుని మాకు తల్లి వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు కదా. అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ వాళ్ళ ఇంటి కాడే కానీ వేరే రెంట్కే ఉంటాను, నేను కిరాయికే ఉంటాను. దానివే పిల్లలు చిన్న నేను. పిల్లలమ్మా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళ అప్పటి నుంచి వేరే ఉంటున్నా మేడం. అమ్మ వాళ్ళకి కూడా ఏం లేదు. అత్త వాళ్ళు చూసుకోని అన్నారా? అక్కడ అత్త వాళ్ళకి వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోమన్నారు. కుంట జాగం ఉంటే అదేం చేసిరు, నాకు ముండమోసి ఇంటికి వచ్చి అన్ని నిద్రలకు గట్ట వెళ్తాం కదా, అప్పుడే నాతో సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఆడపిల్ల కదా, ఆడపిల్లకి పెళ్లి చేసేద్దాం, మగ పిల్ల కదా అంటే ఎక్కడ ఉన్నా బతికేస్తారు, ఆడపిల్ల ఆగమవుతుంది అంటే సరే అని నేను కూడా సంతకం పెట్టేసిన. అప్పుడు సంతకం పెట్టి ఆడపిల్ల కదా, నీ లెక్కనే ఆమె కదా ఆగమవుతుంది అంటే, నాకు కూడా 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా మేడం, మా చెల్లెళ్ళు తక్కువ వచ్చి ఆ పిల్ల ఏమి ఇది కాదని సంతకం పెట్టేసిన. ఏం చదవకుండా, ఏం ఆలోచించకుండా, ఎవరిని అడగకుండా. అసలు నాకు చదువు రాదు సార్, నన్ను చదివిలే అమ్మ. అక్కడ పెట్టచ్చా లేదా అని అడగాలి కదమ్మా ఎవరినన్నా. ఎవరిని అడిగినా మా బావలందరూ అంత వాళ్ళే కదా. వాళ్ళు పెట్టండి అన్నారు, మీరు పెట్టేశారా? పెట్టేసిన. నీ 3 పిల్లలకి ఆధారం? ఇంకా ఏం లేదు సార్, నేనే ఆధారం. అయితే ఆ అబ్బాయి పరిచయం అయ్యి ఇంకా చూసుకుంటున్నాం. అక్కడ వాళ్ళ అమ్మోళ్ళు గొడవ పెట్టి నన్ను కొడితే హైదరాబాద్ వచ్చినాం. ఇక్కడ లంగరౌతులు అన్నయ్య వాళ్ళ కాడ ఉండి పని చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ తర్వాత గట్టుకేసరి కాడ కోళ్ళ ఫామ్ లో కొన్ని రోజులు ఉన్నాం. అక్కడ పిల్లలు చదివించుకుంటా 2 కోళ్ళ ఫామ్ లో పని చేసుకుంటా మళ్ళీ అక్కడ ఎందుకు అబ్బాయి మీ చుట్టాల అబ్బాయి? చుట్టాల అబ్బాయి ఉన్నాం మేడం. 2021 దాకా కలిసే ఉన్నాం. అప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఇంకా తర్వాత ఆయన వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ సూర్యాపేట వేరే ఒక ఆమెతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు మేడం, కానీ ప్రూఫ్లు ఏం లేవు. అంటే మా అంతటా మేమే ఏంలవాడ గుడికి పోయి అక్కడ
కట్టుకున్నాం మీ పుస్తకం. ఇద్దరికి పిల్లలు ఉన్నారమ్మా? లేరు సార్. మీ ఇద్దరికి పిల్లలు లేరు. లేరు. ఎందుకు నీకు ఆపరేషన్ గర్భసంచి లేదు ఆపరేషన్ సార్, అసలు ఆపరేషన్ కాలే కానీ కాన్పు అందలేదు. పిల్లలు లేకుంటే కూడా నాకు ఆపరేషన్ కాలే ఇప్పటికి కూడా. అంటే భార్యాభర్తలుగా ఉండేవారా మీరిద్దరు? ఉన్నాం సార్. ఇన్ని సంవత్సరాల్లో పిల్లలు లేరు. లేరు, కాలేదు ఇక నాకు. వాడికి ఎవరు మరి కనెక్ట్ అయ్యాడు? అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే అక్కడ ఒక ఆమె పరిచయం అయింది. ఆమెకు కూడా పిల్లలు లేరు. ఆమెకి 4 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉయ్. అయిపోయిన ఆమెను తీసుకొచ్చి నన్ను 7-8 మంది వచ్చి ఇంట్లో ఉన్నదాన్ని గుంజి కొట్టిరు మేడం. అయితే ఎట్లా అంటే నేను డోర్లు పెట్టుకున్నా, బయటికి రాకపోతే పిల్లలు డాడీ డాడీ అనే అంటారు, చిన్నప్పటి నుంచే తెలుసు కదా. అయితే స్కూల్ కాడికి వెళ్ళి మనం టూర్ పోదాం రా అని చెప్పి ఆటో వేసుకొని పోయి పిల్లగాళ్ళని తీసుకొచ్చి పిల్లల మీద ఇట్లా పీక మీద కత్తి పెట్టి నన్ను డోర్ తీపిచ్చింది. డోర్ తీపిస్తే 7-8 మంది ఎట్లా అక్కడ నుంచి ఇంత దూరం గుంజి గుంజి కొట్టి అంత రక్తం మడుగులో చేసిపోయారు. ఎందుకమ్మా నువ్వేం తప్పు చేసావని అంత కక్ష కట్టారు? నువ్వు చేసుకున్న పెళ్ళానివా, నువ్వు వదిలిపెట్టు, నువ్వెవతివి నాకన్నా ఉంటాడు అని ఆమె వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే మరి వీడు అడ్డుపడలేదా నిన్ను అలా చావు కొడుతుంటే? ఈయనే కొట్టిపించండి. ఇంకా ఈయనే పిల్లల మీద ఇట్లా పీక మీద 3 పిల్లల మీద ఇట్లా కత్తి పెట్టి నన్ను డోర్ తీసి బయటికి రాగానే ఈ నుంచి అంత దూరం ఈడ్చుకుపోయి కొట్టారు. అది ఎఫ్ఐఆర్ అయింది అప్పుడు. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందమ్మా? ఎంతకాలం అయింది? 2021 మేడం. 21. అయితే నేను ఇంకా పిల్లలు ఎందుకు వాళ్ళు ఏమన్నా అంటే పిల్లల కాడిపోతారు, పిల్లలను చంపిస్తారు, నాకున్నదల్లా నా పిల్లలే అని నేను ఇంకా ఊరుకున్నా. నేను ఇంకా ఎక్కడికి పోదలుసుకోవాలి. వీడు వచ్చేవాడు నీ దగ్గరికి? రాలే కానీ వాళ్ళ తమ్ముడు వాడు పెద్ద రౌడీ సార్. వాడు ఊకే వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చెప్పించి అది కనుక మా అన్న జోలికి వచ్చిన కేసు కోర్టు అని తిరిగినా దాన్ని ఏమన్నా అట్లా నలుగురితో తిరిగి ఆవిడకి ఇచ్చి పెళ్లి చేశారు కానీ అదేదో నీతోనే చెయ్యొచ్చు కదా, ఎందుకు వాళ్ళు? ఆమెతో చెయ్యలే మేడం, ఆమెతోనే వండుకుంటా ఆమెను తీసుకొచ్చి నన్ను కొట్టిపిచ్చిరు. ఉంచుకోవటానికి ఇంత కొట్టుడా? పెళ్లికి కూడా కాదా? ఉంచుకున్న ఆమెతోనే అట్లా కొట్టిపిచ్చిరు. నేను మళ్ళీ అక్కడిక్కడ కోర్టుకి కేసుకి వెళ్తా, ఎక్కడ వెళ్తుందో అని చెప్పి వాళ్ళతో వీళ్ళతోనే దాన్ని ఏమన్నా దాని పిల్లలను చంపిస్తామంటే పిల్లల దాకా వస్తే ఎట్లుంటా మేడం నేను? నాకు ఉన్నదే పిల్లల వయసు ఎంతమ్మా? పెద్ద అయినది 18 మేడం. మొన్న ఫిబ్రవరి 27కు 18 పడ్డాయి. రెండో ఆయనకు 17, చిన్న ఆయనకు 14. పెద్ద ఆయన 2nd ఇయర్ అయిపోయింది, బైపీసీ చేసిండు. రెండో ఆయన 1st ఇయర్ అయిపోయింది, ఎంపీసీలో మెయిన్స్. పిల్లలు స్టడీ మంచిగా ఉందనే నేను ఇంకా ఏ కోర్టులు దేని జోలికి వెళ్ళలే. మా పిల్లలు ఈ వయసు వచ్చేంత వరకు చదువుకుంటున్నారు కదా, వీళ్ళు స్కూల్ ఫీజుల్లో అతని కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? సార్ ఏమీ నేను లేదు. కన్న కష్టాలు నేను మొత్తం నువ్వే ఒక్కదాన్నే, సొంత ఇల్లు లేదు, కిరాయికుండే 3 పిల్లలని. ఇప్పుడు చిన్న బాబు వచ్చిండు నాతోటి, ఒక్కదాన్ని కష్టపడే నేను అన్ని ఇళ్ళ తీసుకుంటున్నా. పొలం పనులకు వెళ్తే ఆంధ్ర తూర్పు కోతలకి 12 సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్య ఎటువంటి తగాదా లేదు? ఏది లేదు సార్. ఆమె పరిచయం అయిన తర్వాతనే అన్ని గొడవలు కొట్టుడు అన్ని చేసిండు. సరేలే ఎన్ని రోజులకైనా రాకపోతాడా? ఆయన వల్ల నీకేంటి ఉపయోగం ఈ 12 సంవత్సరాల్లో? ఇన్ని రోజులు ఉన్నా కదా మేడం, నేను మా పాలోళ్ళకి ఇంటి సరుకులు తేలా, ఇంటి బాధ్యత తీసుకోవాలా? 12 సంవత్సరాలు మంచిగా చూసుకున్నాడు. ఆయన ఏం చూసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. పిల్లలని బాగా చూసుకున్నాడు. స్కూల్ చూసుకోవడం అంటే ఫీజులు కట్టాడా, ఇంటి సరుకులు ఇద్దరం తీసుకొచ్చాడా? పనిచేసిన పైసలు నాకే ఇచ్చేవాడు. అదే నాకే ఇచ్చేవాడు. ఇంత వచ్చినాయి అని మళ్ళీ ఆయనకి ఏదైనా అవసరం ఉంటే నన్నే అడిగి తీసుకునేవాడు. ఎటువంటి లోటు చేయలేదు? ఏం లేదు సార్. మా పిల్లలు కూడా తనని డాడీ అనే పిలుస్తారు. ఆయన కూడా బాబాయ్ అంటే ఊకపోతుండే, డాడీ అని అంటాడు. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి 4-5 సార్లు కొట్టి ఆయన ఎత్తుకపోతే కూడా లేదు వాళ్ళే నా పిల్లలు. ఎందుకమ్మా? ఎందుకు వాళ్ళు వచ్చి ఎందుకు కొట్టి ఎత్తుకుపోయేవారు? నీకు పెళ్లి చేస్తాం ఆమె కాడ ఎందుకు, వాళ్ళు మన వంశం మోస్తారా, మన వంశం మోస్తారా, నీకు పెళ్లి చేస్తే. అతని ఏజ్ ఎంతమ్మా? ఆయనది ఇప్పుడు ఆయన తక్కువే ఉండే మేడం. నీ ఏజ్ ఎంత, అతని ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 37 మేడం. అతనిది ఇప్పుడు ఎంత ఉంటది? 25 అట్లా ఉంటది. చిన్నోడు నీకంటే బాగా? చిన్నోడే సార్. 12 ఏళ్ల క్రితం నువ్వు అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు, అదే సంబంధం పెట్టుకునేటప్పుడు నీ వయసు ఏమో 25 ఏళ్ళు. ఆ పిల్లోడు ఇంకా చిన్నోడు కదమ్మా. కోసుకుండు మేడం, ఈడ పచ్చబొట్టు పొడిపించుకుంటే ఈ నుంచి ఇడి కోసుకున్నాడు, గోళీలు వేసుకొని వచ్చి ఇంట్లోనే పడుకున్నాడు. 12 ఏళ్ళు చిన్న. ఎక్కువనే ఉంటాయి మేడం. 20 సరే 10 ఏళ్ళు చిన్న నీకంటే 10 ఏళ్ళు చిన్న. చిన్ననే కాదు మేడం. రమ్య మేడం అనేది ఏంటంటే మీ ఇద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు వాడి వయసు 15 సంవత్సరాలు. లేదు సార్, ఎక్కువనే ఉంది. ఓ 17 ఉంటాయా, ఒక 20 ఏళ్ళు ఉంటాయా? మేడం నాకంటే ముందే ఒక అమ్మాయిని తీసుకుపోయి వచ్చిండు. వాడు ముదురులే గాని రేసు గుర్రం. లేకపోతే నిన్నెందుకు తగులుకుంటాడు? నాకంటే ముందే ఒక అర్జెంట్ అమ్మాయిని తీసుకుపోయి ఒక మళ్ళీ భర్త ఉన్నామనే. నీకు పరిచయం ఉండే టైంకి అతను ఆ పిల్లోడి వయసు ఎంతో చెప్పు.
ఏమో మేడం ఓ ఉంటుంది 15 ఏళ్ళ 16 ఏళ్ళ 20 ఏళ్ళ 18, 19 దాకా మేము అనేది అదే మా బాధ అదే. అప్పటికి ఆ పిల్లోడి వయసు ఒక ఆంటీని తగులుకునేసరికి వాడి వయసు 18 ఏళ్ళు. నాకంటే ముందే ఇంకొక ఆమెను తీసుకుపోయి వచ్చిండు మేడం. మనకు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎందుకులే గానీ నేను అనేది ఏంటంటే నీ స్టోరీ ఏదైతే నీ భర్తతో ఉందో మళ్ళీ ఇప్పుడు వీడితో రివర్స్ అయింది అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వు పెద్ద వాడు చిన్న, అవును అది వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చలేదు, 1-2 వాయించి 4-5 సార్లు తీసుకుని వెళ్ళిపోయారు. దానికి తోడు ఈవిడికి ముగ్గురు పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫ్రెష్ గా వాడికి ఒక పెళ్లి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి వచ్చింది. మొదటి నుంచి నీ మీద అంటూ ఒక అసహ్యం వ్యతిరేకత ఉంది అంతే కదమ్మా, సరే. కొత్తగా ఏర్పడింది కాదు. మరి నువ్వు ముగ్గురు పిల్లల్ని పెంచుతూ ఆ రిస్క్ ఎందుకమ్మా నీకు? ఎందుకంత రిస్క్ అసలు తీసుకున్నావు? మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోపోయావు, అంత చిన్న పిల్లోడితో నీకేం పని? లేదు మేడం, నేను అసలు చేసుకునే ఉద్దేశం లేదు నాకు. నేను చేసుకుంటే నన్ను చూసుకుంటాను కానీ నా పిల్లలు చూసుకుంటారని నీ చేసుకోలేదు. పాత్ర వరకు నువ్వు 100% మార్క్స్ తో సూపర్ గా ఉన్నావు. ఒక తల్లిగా ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ ఎవ్వడ లేకపోయినా, ఒక స్త్రీగా వచ్చేసరికి క్యారెక్టర్ మళ్ళీ పాతాళంలో ఉంది. ఓ చిన్న పిల్లోడు, నువ్వు నీ ఈక్వల్ ఏజ్ అబ్బాయిని పట్టుకున్నా నేనేదో మాట్లాడేదాన్ని. నీ అంటే 10 ఏళ్ళు చిన్న పిల్లోడు, వాడు అప్పటికి పసిపిల్లోడు. పోనీ నీకు 40 ఉన్నాయి, అతనికి 30 ఉన్నాయి అంటే మాట్లాడతాను నేను. నీకున్నయ్యే 20, నీకున్నయ్యే 30, 15, 25, ఆడికి 18 ఉన్నాయి. 18 ఏళ్ళు అంటే అప్పటికి ఊహ పూర్తిగా తెలియదు. ముగ్గురు పిల్లలు ఉన్న ఒక ఆంటీని తగులుకునే రేంజ్ లో ఆ పిల్లోడు ఉన్నాడంటే, అంటే కొన్ని వర్డ్స్ కేసుని బట్టి మాట్లాడాల్సి వస్తుందండి. సారీ, ఏమనుకోవద్దు అమ్మా. అప్పటికే నీకు ఆల్రెడీ నీ జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ అయింది. మేడం చెప్పిన పాయింట్కి అడిషనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది. వీడికి ఆల్రెడీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది, వీడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, వీడికి ఆల్రెడీ 2 అమ్మాయిలను పటాయించాడని చెప్పి నువ్వే అంటున్నావు. అలాంటి పటాయించిన వాడిని నువ్వెందుకు నీ చెంతను పెట్టుకున్నాడు? ఎప్పటికైనా వద్దు అంటే కూడా చేయి కోసుకోవటం, ఇంటికి వచ్చి చేయి ఉండడం. కోసుకుంటాడు, ఇలా మీ ఇద్దరికి ఎలా పరిచయం? మా అత్తగారు ఆవరిస్తుంది మేడం, మా చుట్టాల అబ్బాయి ఇంటికి వచ్చి పిల్లగాళ్ళని స్కూల్ కాడికి తీసుకుపోవడం. నేను నాకు తెలియట్లా 25 ఏళ్ళ ఆంటీని ఆ పిల్లోడు ఎట్లా లవ్ చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఆ సీన్ ఇమాజినేషన్ కూడా. వాడు అదే పని మీద ఉండేవాడు అంటే కదా మేడం. నాకంటే 18 ముందే ఒక భర్త ఉన్న పిల్లలు ఉన్న అమ్మాయిని తీసుకుపోయి వచ్చిండు. అవును మేడం, ఆ పోయి వచ్చిన తర్వాతనే నేను అది విషయం కూడా నాకు తెలియదు. వాళ్ళ అమ్మోళ్ళు నా కాడికి నమ్మశక్యంగా అనిపించట్లేదమ్మా. 12 సంవత్సరాలు కేవలం నీతోనే ఉన్నాడా వాడు? నాతోటే కేవలం నాతోటే ఇంకెక్కడ డైవర్షన్ లేదా? లేదు సార్. నువ్వు గంతలు మీరు కట్టుకున్నావు. ముగ్గురు పిల్లలు. సార్, అమ్మా, ఒక ఇంట్లో నువ్వు, అతను, ముగ్గురు పిల్లలు, భార్య భర్తల్లాగా హ్యాపీగా ఉన్నాను అంటున్నారు. ఉన్నాం. ఓకే సరే, కొట్టారు. 3 సంవత్సరాల పాటు నువ్వు దూరంగా ఉన్నావు. మళ్ళీ మొన్న పెళ్లి అంటే అడ్డం తిరిగిన సార్ నేను. ఎవరు ఓకే, అడ్డం తిరుగుతావు. అది వేరే. తర్వాత పెళ్లి 2023లో పెళ్లి అయింది అతనికి. పెళ్లి అయితే నేను అడ్డం తిరిగిన. ఎవరితో అయింది పెళ్లి? వేరే అమ్మాయితోనే. ఆ అమ్మాయి కాదు. ఆ అమ్మాయి కాదు, మిమ్మల్ని ఒడిపించడానికి వచ్చిన అమ్మాయి కాదు కాదు. కాదు, వేరే అమ్మాయితో అయితే నేను అడ్డం తిరిగిన. అది కేసు అయింది, ఎస్పీ దాకా పోయింది, కేసు అయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు నేను ఎక్కడ చేస్తున్నానని అక్కడ ఇక్కడ జనాన్ని పెట్టడం, అంతా గలీజ్గా మాటలు అనిపించడం. అది పిల్లలు ఎక్కడ చదువుతురు నాకు తెలుసు, పిల్లలను ఏం చేయాలనో అది చేస్తా. పోలీస్ స్టేషన్ లో మీరు కేసు ఫైల్ చేసినప్పుడు జైలుకి వెళ్ళాడా అతను? లేదు మేడం, మాకు అసలు పెళ్లి ఆగుతుండే. సూర్యాపేటలో మాకు అన్నపూర్ణ అనే చైర్మన్ మొత్తం చేసిందంతా ఆమె. పెళ్లి ఆపిన దాన్ని నైట్ దొంగతనంగా పెళ్లి చేసింది. పెళ్లి ఆఫ్ చేసిరు, మహిళా సంఘం వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఆఫ్ చేసిరు. ఆమెదే భార్య స్థానం ఉంది, ఆమెదేందో ఆమె కట్టించిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోరని ఆఫ్ చేసిరు. అందరు వచ్చి నా సైడ్ నిలబడ్డారు. ప్రూఫ్లు కూడా అట్లనే ఉన్నాయి. మహిళా సంఘ పోలు, అక్కడ మధు సార్ అని లాయర్ సారు అందరు వచ్చి మాట్లాడి ఆఫ్ చేసిరు. ఆమె మళ్ళీ మేము ఎటోళ్ళం అటు పోయినాక నైట్ పెళ్లి చేసేసింది. తర్వాత ఏమైందమ్మా? తర్వాత మేడం నేను లాయర్ల కాడికి ఎక్కడికన్నా వెళ్తే అంత గలీజ్గా మాట్లాడతారు. ఇక అది వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు 2 నెలల నుంచి మనది ప్రోగ్రామ్ చూసి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు అతను పెళ్లి చేసేసుకున్నాడు, అతను హ్యాపీగా ఉన్నాడు, నువ్వు నీ పనులు చేసుకుంటున్నావు. 2 కేసులు వేసావా, ఒకటి వేసావా? 2 ఉన్నాయి మేడం. 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. నీ తరపున సగం వరకు పోలీసులు ఉంటారు, సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇంక నీకు అసలు లాయర్తో పని అయితే ఏమీ లేదు. అది మెయింటెనెన్స్ కేసు వేయాలంటే లాయర్ సారేనంట ఆయన. నేను 4-5 సార్లు ఫోన్ చేస్తే అంత గలీజ్గా మాట్లాడిండు. ఇక నాకు 2-3 అడిగితే అట్లనే అన్నారు. లేడీ లాయర్ దగ్గరికి వెళ్ళిపోయావా? ఆ మేడం కూడా వాళ్ళకే సపోర్ట్ అయింది. నా కాడ అన్ని తీసుకుంది, వాళ్ళకి చెప్పి కేసు ఏముందిలే అంత పెద్దగా పట్టించుకోరన్నది. కాదు, మీకు ఏం కావాలండి? నార్మల్ గా ఆయన నుంచి ఏం కావాలి? మేడం నాకు మెయింటెనెన్స్ కావాలి. అమ్మ, వాడే నీ మీద మెయింటెనెన్స్ కేసు వేస్తాడేమో. ఆడే నీ మీద బతికాడు, మళ్ళీ వాడు దయదాక్షిణ్యాలు నీకెందుకు? నువ్వేమన్నావు? నువ్వే పెంచుకున్నావు, చక్కగా చదివించుకున్నావు పిల్లలు అన్నావు. పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా.
12 ఆ ఏళ్ళు తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన ఫెబ్రవరి కూడా నేనే నుంచి మీరు చదువుకున్నాను. చదివించుకున్నారు. ఇప్పుడు కూడా మరి అలా పిల్లల్ని continue నేనే చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఈ గొడవలన్నీ? వాడి దయదాక్షిణ్యాల మీద నువ్వేం లేవు కదమ్మా. లేను కానీ సార్ నన్ను మా బలగంలో పాలోళ్ళకి నాకు అందరికి దూరం చేసేసిండు. ఎవరితో నాకు కాంటాక్ట్ అది లేదు. నీకేంటంటే బేసికలీ కసే అంతే. వాడు ఇంత ఇంత మధ్యలో వదిలేశాడా? నేను రాను అంటే కూడా వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడింది. వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, వాళ్ళ మేనమా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి సర్వం చాకరీ చేయించుకురు నాతోటి. ఒకసారి కేసు పేపర్స్ ఇవ్వండి. ఇంకేమన్నా ఉందా అంటే పిల్లలు ఏమన్నా నాన్న నాన్న అనేటటువంటి పిల్లలకి సడన్ గా డాడీ కనిపించకపోయేటప్పుడు వాళ్ళు ఏమైనా బెంగ వాళ్ళు పెట్టుకున్నారు, కొన్ని రోజులు ఏడ్చారు. ఏడ్చిర్రు. ఇప్పుడు ఏమన్నా అంటున్నారు, ఇప్పుడు పిల్లలు పెద్ద వయసు పిల్లలు, ఒకడు బైపీసీ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ వరకు వచ్చారు, ఎంతో కొంత ఊహ తెలుసు. అటువంటి డాడీ వెనక్కి వస్తే మేము సుఖపడతామని అనుకుంటున్నారా, లేదంటే అటువంటి డాడీ ఎందుకమ్మా మనకు వదిలే? వదలట్లేదు సార్. మా డాడీ మాకు కావాలమ్మా అని మధ్యలో మధ్యలో అడుగుతారు ఇప్పుడు పిల్లలు. డాడీ కావాలా మెయింటెనెన్స్ కావాలా మీకు? వస్తే డాడీ కావాలి సార్, లేకపోతే మెయింటెనెన్స్ ఇస్తే నేను ఏదైనా వ్యాపారం పెట్టుకొని, పనులు ఎప్పుడు దొరకట్లే మేడం, ఏదైనా వ్యాపారం పెట్టుకొని బతుకుతా. నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి అని అనుకుంటున్నావు. ఆయన దగ్గర ఇచ్చేటంత ఉందా? ఉంది మేడం, వాళ్ళకి బాగానే ఉంది. ఆయనకి ఇప్పుడు మున్సిపాలిటీలో జాబ్ కూడా పర్మనెంట్ అయింది. అమ్మ నీ సపోర్ట్ ఏంటమ్మా? నీకు సపోర్ట్ ఏంటి? అమ్మ ఉన్నారా, నాన్న ఉన్నారు? ఎవరు? అమ్మ ఉంది సార్, నాన్న లేడు. నాన్న లేడు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అన్నదమ్ములు ఎవరైనా నీ తరపున లేదు సార్, ఒక మాట్లాడేటటువంటి తమ్ముడు ఉంటే చచ్చిపోయిండు. ఇంతమంది ప్రజలు వచ్చి నిన్ను చావగొడుతూ ఉంటే ఒక్కరు కూడా నీ తరపున మనుషులు వచ్చి సపోర్ట్ చేయలేదా? లేదంటే మీ వాళ్ళు కూడా నీకు వ్యతిరేకత? ఒక మా చిన్న అమ్మ అబ్బాయి వాళ్ళు కూడా నాకు వ్యతిరేకత మరి సార్. అంతే. నీకంటే మా 10 అమ్మ- సంవత్సరాలు చిన్నపిల్లని ఇంట్లో పెట్టుకుని 12 సంవత్సరాల పాటు కాపురం చేస్తే ఇరువైపులా నీకు వ్యతిరేకం అయ్యారుగా నీ మా పిల్లలు అమ్మ తప్ప. అట్లా వ్యతిరేకం కాదు సార్ నాకు. మీ అమ్మను వదిలేసే పెద్ద ఆవిడ సంగతి పక్కన పెట్టి ఏదో కూతురు ఎక్కడ ఆమె చేయబట్టే నా జీవితం ఇట్లా అయిపోయింది. ఆమె కరెక్ట్ ఆమె ఏం అంటే చేస్తుందమ్మా పాపం? అంటే అప్పుడు పెళ్లి ఆ చేసిన టైంలో సంగతి ఇదే మాట రివర్స్ అవ్వాల్సింది. అసలు ఆమె చేయబట్టే నా జీవితం ఇంతవరకు అయింది. సర్లే, ఇప్పుడు ఆవిడ చేసేసింది, తర్వాత జీవితం లెక్క నువ్వు రాసేసుకున్నావు కదా. నీకంటే చిన్నవాడు 10 సంవత్సరాలు చిన్నవాడు, ఆల్రెడీ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి 2 ఆడపిల్లలను వల్లో వేసినాడు. వాడిని తీసుకొచ్చి 3 పిల్లలకి తండ్రి అన్నట్టుగా 12 సంవత్సరాల పాటు చూపెట్టి ఆ పిల్లల్ని ఈ రోజు పిచ్చోళ్ళని చేశాను. ఆల్రెడీ ఒక తండ్రి అలా చనిపోయాడు, ఇంకో తండ్రి 12 సంవత్సరాలు ఉండి బాయ్ బాయ్ అని చెప్పి వాడెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ అమ్మ చేసిన తప్పేముంది ఇక్కడ? ఈ రెండో ఘట్టంలో నీ జీవితంలో మీ అమ్మ చేసిన తప్పేంటి? మా అమ్మే చేసింది సార్, అది చెప్పినా మీరు నమ్మరు. ఏం చేసింది? నేను మరి నమ్ముతాం లేదా అన్న తర్వాత విషయం, ఫస్ట్ నువ్వు చెప్పాలిగా. ఏం చేసింది సార్, కన్న తల్లి గురించి నేను ఎందుకు చెప్పుకోవడం. ఓకే ఓకే సర్లే. వారిని ఎంత గట్టి కేసులు ఎట్లా వేయగలిగావు నువ్వు? కొట్టారా నిన్నేమన్నా? కొట్టిరు మేడం, 2 సార్లు కొట్టిరు. మరి అరెస్ట్ అవుతారే? 323 ఉన్నాయి సార్, సీరియస్ కేసులు. లోపలేసారమ్మా వాళ్ళని? ఏలేదు సార్, ఎమ్మటే బయటకు వచ్చారు. అసలు వాళ్ళని 1 గంట కూడా అలా కూర్చోబెట్టలేదు. అమ్మమ్మ ఇంకా బెయిల్, ఒక్క నిమిషం, అదే స్టేజెస్ లో ఉన్నాయి నీకు తెలియదు. ఫస్ట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ 2023లో కూడా నీకు 323 సెక్షన్ స్ట్రాంగ్ కేసు. అది నేను దొమ్మి కింద ఎక్కువ మంది కలిపి కొట్టినట్టుగా ఇచ్చారు. సో ఇప్పుడు నీకు ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే నీకు ఓకేనా? ఓకే మేడం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వాళ్ళకి బాగానే ఉంది మేడం. నన్ను అనవసరంగా నేను రాను అన్నదాన్ని వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనమామ, వాళ్ళ చిన్నమ్మ అందరు నాతో సర్పంచ్ చాకరీ చేపించుకోరు మేడం. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదా? అందరి ఇంట్లోకి చెప్తే నేను ఇక్కడ దాకా రాకపోదును. ఇప్పుడు పబ్లిక్ లో నా పిల్లలకు తెలిసేటట్టు నేను ఇక్కడ దాకా రాకపోదును. సర్పంచ్ చాకరీ చేపించుకొని సర్వం వచ్చి కొట్టిరు నన్ను. అదే సార్, ఈరోజు 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి, మీకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ డబ్బులు కావాలి, నా పోషణకు కావాలి అని చెప్పి, ఓకే పనులు లేవు ఇవన్నీ లేవు, అవన్నీ నాకు కొంతవరకు అర్థం అవుతుంది. కానీ మీరు 18, 17 సంవత్సరాలకి ఆల్రెడీ భర్త చనిపోయి గర్భవతిగా 5వ నెల గర్భవతిగా ఉన్న మీరు మా పెద్దలు బలవంతంగా పెళ్లి చేసినటువంటి వాతావరణంలో 4 సంవత్సరాల పాటు కష్టపడి కాపురం చేసి 3 పిల్లల్ని కానీ, అప్పటికి మీ వయసు 18 to 19 years, అంటే 18 సంవత్సరాలకి 3 పిల్లల్ని ఎత్తుకుని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి ధైర్య సాహసాలతో ముందుకు వచ్చినటువంటి వీర నారి మీరు. చెప్తున్నాను వినండి, అంటే ఎంత కెపాసిటీ ఉంది మీలో. ఈరోజు మెయింటెనెన్స్ వస్తుందా, అతను డబ్బులు ఇస్తాడా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుందా అనేది ఒక ఎత్తు. దాని గురించి మనం ఎన్ని మెట్లు దిగాలి అనేది ఒకటి. అటువంటి ఫైట్ చేయడానికి కేవలం మీరు సరిపోతారా? మీతో పాటు మీ ఒక సైన్యం అనేటటువంటిది ఉండాలి. మీతో పాటు ఆ మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్, ఆ మానసిక పరమైనటువంటి స్థైర్యాన్ని మీలో నింపడానికి ఉండేటటువంటి పెద్దలు ఎవరు? ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒక డబ్బుల గురించి మనం పోరాడుతున్నామా? ఇందాకే నేను ఈ ప్రశ్న అడిగాను మేడం పేపర్స్ చదువుతున్నప్పుడు. డబ్బుల గురించి పోరాడుతున్నామా, లేదంటే పిల్లలు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు, ఒక 12 సంవత్సరాల పాటు తండ్రి అనేవాడు, 12, 13, 14 సంవత్సరాల పాటు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు, డాడీ 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 అని చెప్పి. వాడు అంటే ఎంత విచిత్ర విడ్డూరం అంటే కనుక
16-17 సంవత్సరాలు ఉండేటటువంటి కుర్రోడికి డాడీ అని చెప్పి నువ్వు ఇంట్రడ్యూస్ చేసావు. మీరు ఇంట్రడ్యూస్ చేశాడు, వాడు పిలిపించుకున్నాడు. కుర్రతనం, వాడికి ఏం తెలుసు డాడీయో మమ్మీయో, వాడికి ఏం తెలుసు, పిలిపించుకున్నాడు, డాడీ డాడీ అని అనిపించుకున్నాడు. పిల్లలు కూడా అలా గడిచింది. మధ్యలో ఏ కార్యక్రమాలు జరగలేదన్నారు. సరే, నీ మాట మేము నమ్ముతున్నాం. ఎందుకు అంత సిన్సియర్గా నీ మీద 3 పిల్లల తల్లిని, అంతకుముందు కూడా ఒక 2 పిల్లల తల్లిని పడేశాడు, నీ మాటే నమ్ముదాం. తర్వాత 3 నీతో అంత సిన్సియర్గా ఎందుకున్నాడో మాకైతే తెలీదు, ఉన్నాడే అనుకుందాం. ఈరోజు అటువంటి వ్యక్తి వల్ల 12-13 సంవత్సరాల పాటు నాకేం సమస్య లేదండి అని అన్నాం. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ఎప్పుడు పడుతుందంటే కనుక, అతను దారిలో వెళ్తున్నంత క్రమంలో వేరే ఛాన్స్ దొరకనంతసేపు వాడు బంగారం అమ్మ. ఛాన్స్ దొరికిన తర్వాత వాడు ఎత్తడైపోయాడు. అంటే ఏంటయ్యాడు, ఒక ఛాన్స్ దొరికింది వాడికి, ఒక అమ్మాయి, మళ్ళీ పెళ్ళి అయింది, 4వ పెళ్ళో 5వ పెళ్ళి అయింది, నీ మాటే కరెక్ట్ అని అనుకుందాం. ఇప్పటి వరకు అటువంటి క్యారెక్టర్ దొరకలేదు. దొరకగానే మనవాడు పండగ చేసుకున్నాడు. పండగ చేసుకుని ఏం చేశాడు, వాళ్ళు జరుపుతున్నా వీళ్ళు వాళ్ళ చేతను నిన్ను నానా చివాట్లు పెట్టి కొట్టించి తన్నించాడు. ఒక వ్యక్తి యొక్క వాడు కుర్రతనం అనేటటువంటిది ఎంత చిన్న వయసులో ఇమ్మెచ్యూరిటీతో నీతో పాటు నడిపించినటువంటి ఒక ప్రయాణం, వాడి బుద్ధి, అసలైన బుద్ధి ఎప్పుడు బయటపడింది అంటే కనుక, వాడికి అదే క్యారెక్టర్ ఉండేటటువంటి ఒక ఆడ దొరికేటప్పటికి వాళ్ళ మనుషుల చేత నిన్ను కొట్టించి, ఎవరు కొట్టించినా నిన్ను ఆపకుండా పైపెచ్చు వాళ్ళ చేత నిన్ను పదే కొట్టించాడు చూడు, అది వాడు అసలు సిసలైనటువంటి రంగు. అంటే ఎటువంటి వాడిని మీ పిల్లలు చిన్నప్పటి నుంచి డాడీ డాడీ అని పిలిపిస్తున్నారో, బాబాయ్ అని అన్నా కూడా వినిపించుకోకుండా డాడీ అనే పిల్లండ్రా అని అన్నాడు చూడండి, అటువంటి వ్యక్తిని 12 సంవత్సరాల పాటు మీరు ఫోకస్ చేశారు. ఎంత కాదనుకున్నా కూడా ఆ పిల్లలకి ఈరోజు ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది, ఒక బంధం అనేది ఏర్పడుతుంది. కింద మీద పడి ఏడుస్తారు. ఈరోజు వాళ్ళు ఏం పెద్ద కోరుకోవట్లేదు ఆ అబ్బాయిని, వాళ్ళు కోరుకోవట్లేదు. నువ్వు వేరునారులాగా చిన్నప్పటి నుంచి 3 పిల్లల్ని ఎత్తుకుని నువ్వు బయట ప్రపంచంలోకి వచ్చి నీ కాళ్ళ మీద నిలబడే కెపాసిటీ ఉంది. అతనేదో పోషించడం వల్ల ఈ 12-13 సంవత్సరాలు నీ యొక్క సంపాదన కూడా ఉంది. ఒకప్పుడు ఆ మనిషే నీ జీవితంలో లేకున్నటువంటి పక్షంలో, నువ్వు కూడా ఇప్పటి వరకు కూడా ఈ దరిద్రం అంతా లేకుండా హ్యాపీగా ఉండేదాన్ని. అవును సార్. ఈ కేసులు గట్ట అంతా లేకుండా హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు మరి ఎందుకు ఫైట్ చేస్తున్నావు అంటే కనుక ఒకే ఒక కారణం, నాతో పాటు 12 ఇయర్స్ పాటు 13 ఇయర్స్ పాటు జర్నీ చేసినటువంటి వ్యక్తి నడి సముద్రంలో నన్ను మధ్యలో వదిలేసి ఎలా పోతాడు అనేటటువంటి కచ్చి కోపం అంతే. ఎందుకు, వాడు వెళ్ళిపోయాడు, గుడ్ బై అని చెప్పేసావు. మళ్ళీ 3 ఇయర్స్. ఎప్పుడైతే మళ్ళీ పెళ్లి అనే పదం పడిందో నీలో కచ్చి వచ్చింది. నన్ను కాకుండా వేరే వాడిని మళ్ళీ అలా పెళ్లి చేసుకుంటాడని చెప్పి. అంటే నీకు కూడా ఎటువంటి బాండ్ లేదు, ఎవరో వచ్చి నిన్ను నరుకుతారు చంపుతారు అని చెప్పి వాడు దూరంగా నువ్వు దూరంగా ఏమీ లేరు. అటువంటి వ్యక్తిత్వం అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నువ్వు మానసికంగా తొలగించేసుకున్నావు నీ మనసులో. ఎప్పుడైతే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడో నీకు మళ్ళీ కోపం వచ్చింది. నువ్వేం చేసావు అంటే కనుక నీ పనులు గిన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఇంటర్మీడియట్ వరకు శుభ్రంగా చదువుకుంటున్నటువంటి పిల్లల వ్యవహారం పక్కన పెట్టేసి ఈ ఫైళ్ళు ఈ పోరాటంలో దిగావు. అందులో నువ్వు గెలవాలనే నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వెనక నుంచి ముందుకు మాట్లాడినా, ముందు నుంచి వెనక్కి మాట్లాడినా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒంటరి పోరాటంతో చేసినటువంటి ఆడదానివి నువ్వు, అన్యాయానికి లోనైనటువంటి ఆడదానివి. ముంచినటువంటి ఈ నట్టేటి సముద్రంలో నిన్ను ముంచేశారు కాబట్టి నువ్వు గెలవాలనే నేను కోరుకుంటున్నాను. కానీ ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు, ఎటువంటి లోపాలు, ఏ వాడెవడు, బి నీకేదైతే జీవితంలో నీవు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు 30 సంవత్సరాలు మగాడిని తీసుకొచ్చి కట్టబెట్టారు కదా, అక్కడ దాని ప్రతిఫలం, దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుంది అని తెలిసినటువంటి నువ్వు నీకంటే 10 సంవత్సరాల అబ్బాయిని, తక్కువ అబ్బాయిని తీసుకొచ్చుకుని ఎక్కడో సీక్రెట్గా గోప్యంగా ఎవరు తెలియకుండా పెళ్లి చేసుకుని ఇటువైపు నీ కుటుంబ సభ్యులకి అంగీకారం లేకుండా, అటువైపు ఆ అబ్బాయి కుటుంబ సభ్యులకి అంగీకారం లేకుండా 3 పిల్లలకి తండ్రిగా ఇంట్రడ్యూస్ చేసి నువ్వు ఏం సాధించావు? మీ తల్లిదండ్రులు ఏ తప్పు అయితే నీతో చేశారో అదే తప్పు నువ్వు ఈరోజు మీ పిల్లలతో చేశావు. ఆ అనామికుడు, ఆ బచ్చాగాడు వాడు 15-20 సంవత్సరాలు వాడిని తండ్రి కింద ఇంట్రడ్యూస్ చేశావు. వాడి పిల్లలకి ఆ కోరికలు, ఈ చాక్లెట్లు, ఈ సినిమాలు ఆ సినిమాలు చూపెట్టి ఒక బాండ్ ఏర్పాటు చేసుకుని సడన్గా మాయమైపోయాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఈరోజు మీ అమ్మ ఏం తప్పు చేసిందో నువ్వు చెప్పడానికి ఇష్టపడట్లేదు, అది తీసి పక్కన పెట్టేశాను. కానీ నువ్వు చేసినటువంటి తప్పు వల్ల ఈరోజు మీ పిల్లలకి రేపొద్దున నిన్ను ప్రశ్నించకుండా ఉంటారా, నీ మీద గౌరవం పోకుండా ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటానంటే, ఈ పోరాటం నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యమ్మా, కానీ నా అభిప్రాయం వరకు నేను చెప్తున్నా, జరిగింది ఏదో జరిగింది. నువ్వు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఆరోగ్యంగా ఉంది, భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు, నీకు 35-37 సంవత్సరాలు, నీకు కరెక్ట్గా క్రిటికల్ జంక్చర్, నీ పిల్లలు ఎదిగేటటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి క్రిటికల్ ఏజ్ ఇది. అంటే 14, 15, 16 సంవత్సరాలు. ఈ ఏజ్లో ఇప్పుడు వరకు నువ్వు వాళ్ళ భవిష్యత్తు నిలబెట్టింది ఒక ఎత్తు అయితే కనుక, ఇక్కడి నుంచి నువ్వు నిలబెట్టేటటువంటిది ఇంకో ఎత్తు. ఈరోజు అతను వస్తాడా,
వస్తే అదే విధంగా ఉంటాడా? రాడు. అతనికి పెళ్ళి అయింది, అక్కడ 2-3 పిల్లల్ని అంటాడు వాడు. నెంబర్ 1. ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావా? గెలిస్తే ఎప్పుడు గెలుద్దాం అనుకుంటున్నావు? దానికి ఎంత ఎంత నువ్వు శారీరకమైనటువంటి విధంగా బలహీన పడిపోతావు, మానసిక విధంగా బలహీన పడతావు. నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, పోరాటం చెయ్యి, ఎంతవరకు నెగ్గుతావు అనేది చూడు, కానీ పిల్లల యొక్క భవిష్యత్తును జాగ్రత్తగా కాపాడుకో. ఇక్కడ ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా నీ తప్పిదం అనేది ఉంది. వాళ్ళు వచ్చారు, నిన్ను కొట్టారు, అదంతా నేను కాదనట్లేదు, కానీ అటువంటి పిన్న వయసులో ఉండేటటువంటి వాడితో ప్రయాణం మొదలు పెడితే సమాజం అంగీకరించినటువంటి ప్రపంచంలో నువ్వు వెళ్తే ఇటువంటి పరిణామాలే ఏర్పడతాయి. అర్థమవుతుందమ్మా? సో నేను అనేది ఏంటంటే, నిజంగా నీకు భర్త కావాలి అనే పోరాటమా, కచ్చి కోపంతో చేసేటటువంటి పోరాటమా, మెయింటెనెన్స్ గురించి పోరాటమా, పిల్లలకు మళ్ళీ అదే తండ్రి తీసుకురావాలనే పోరాటమా? ఏదో ఒకటే. ఏది నిర్ణయించుకుంటావు అన్నది ఒకసారి ఆలోచించుకో. ఒకప్పుడు ఇది వీలవుతే ఫైట్ చేయి, వీలు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, అలాంటి అర్హత లేనటువంటి వాడితో జీవితాంతం వాడితో ఉండి ఊడిపోయేటటువంటి ముక్కులు, తుమ్మితే ఊడిపోయినటువంటి ముక్కులంటే అటువంటి వ్యక్తితో పిల్లలకి అతను పరిచయం చేస్తూ ఇదేరా నీ తండ్రి అనేటటువంటి మళ్ళీ ఆ జ్ఞాపకాలు మళ్ళీ పిల్లలకి రావటం మంచిది కాదు అనేది నా అభిప్రాయం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. మేడం, మేడం ఇప్పుడు అతనితో మీరు విడిపోయి ఎంతకాలం అయింది? 2019లోనా? 2001లో ఫస్ట్ది మేడం, 2023ది రెండోది. 2000 ఆపడానికి వెళ్ళింది 2023. కాదండి, 2019లో ఒక కేసు వేశారు. 19 మేడం ఇది? అవునమ్మా. అదే మీకు ఏజ్ ఇవన్నీ తెలియట్లేదు, కానీ 2019లో ఒక కేసు వేశారు, 23లో ఒక కేసు వేశారు. 2019 నుంచి అతను మీ దగ్గర లేడు. లేడు మేడం. ఈ కేసు వేసిన దగ్గర నుంచి లేడు. ఫస్ట్ కేసు వేసినప్పటి నుంచి అంటే 5 years అయిపోతుంది. ఇప్పుడు 5 to 6 years అవుతుంది. అతను జూలైలో వేశారు, 2019 జూలైలో. సో 5 to 6 years నుంచి ఇతని దగ్గర లేరు. ఒకసారి ఏం చెప్తానా అని చూస్తున్నారా? ఆవిడ రాగానే హక్ చేసుకుంది, మేడం మీరే న్యాయం చెయ్యాలంటే, పైగా రమ్య గారు ఇట్లాంటి వాటిల్లో న్యాయం చేస్తారా చేయరా? ఆవిడ ఫీల్ అవ్వాలి ఒక కేసు తీసుకోవాలి అంటే. ఈ కేసులో న్యాయం చేయడానికి అవకాశం ఉందా లేదా? 2-3 కేసుల్లో నేను చాలా గట్టిగా స్ట్రాంగ్గా తిట్టి పెట్టేసిన కేసు ఒకటి ఉంది. మనం ఒకప్పుడు ఫోన్ కాల్ అటెండ్ అయితే, నన్ను కాపాడండి లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు ఆ అబ్బాయే కావాలి. ఆవిడ వయసు 40 or 42 ఎంత ఉంటే, ఈ అబ్బాయి వయసు 25. ఆ ఎపిసోడ్లో నేను ఎంత సీరియస్గా ఆవిడని తిట్టానంటే, తిట్టి లేచి వెళ్ళిపోయాను. యాక్చువల్ ఆవిడ ఎట్లా అంటారు, మిమ్మల్ని నమ్ముకొని నేను వస్తే నాకు న్యాయం చేయాల్సిందే అంటే, ఒక కేసు మాట్లాడేటప్పుడు ఒకటి ఓకే, వాళ్ళకి అది అన్యాయం అయ్యి ఉండొచ్చు, వాళ్ళ బాధ, వాళ్ళ బాధితులు. ప్రతి ఒక్కళ్ళు బాధితులు కాదు. మినిమం జ్ఞానం వాడుకొని అది చేస్తున్నది తప్ప కరెక్టా అనేది ఆలోచించాలి. ఒక సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉన్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాలనేది నా మోరల్ వాల్యూస్. అదేంటి మేడం వాళ్ళిద్దరికీ నచ్చిందిగా, ఆ పిల్లోడికి బుద్ధి లేదా అంటే, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నది ఆంటీకి కదా. ఆవిడ ఎంత సీరియస్ అయినా నేను అదే స్ట్రాంగ్ గైడ్ లైన్స్లో వెళ్ళానండి. ఆవిడ నోరు మూసుకున్న తర్వాత, ఎందుకంటే పిల్లోడిని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మగపిల్లలు ఎలా అయినా దరిద్రమైన పనులు చేస్తున్నప్పుడు అటు తల్లిదండ్రులు చెంపలు వాయించాలి, ఆ పిల్లోడి చెంపలు వాయించాలి. అంతకంటే డబలు ఇలా ఆంటీలు ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ముందుకెళ్తారో అది వాళ్ళ అవసరాలన్నా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ మగపిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీరు చూసుకోండి. 18 ఏళ్ల ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అండి. 18 ఏళ్ల పిల్లాడు 3 పిల్లలున్న ఒక ఆంటీ తోటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని కాపురం చేసేసాడు. 12 సంవత్సరాలు. ఏం చేస్తున్నారు మీ ఇళ్లలో? మీరు ఏం చెప్తారు? రేపొద్దుట ఈవిడింట్లో 3 పిల్లలు ఉన్నారు, ఓహో ఇలా చేయొచ్చేమో అనుకుని ప్రతి ఒక్కరు ఇట్లా తయారైతే రేపొద్దుట క్రైమ్ పర్సంటేజ్ ఏ రేంజ్లో పెరుగుతుందో మీకు అర్థమవుతుందా? ఏ సొసైటీలో బతుకుతున్నారు? మాకెందుకులో పక్కింట్లో ఏం జరుగుతుందో అనుకుంటే ఎట్లా? ఆ రోజే ఈవిడో ఆడో 4 వీక్ ఉంటే ఈ రిలేషన్ ఇంత దూరం కంటిన్యూ అయ్యేది కాదుగా. ఈ రోజున ఆవిడ ఒక బాధితురాల్లాగా కూర్చుంది. 2 స్ట్రాంగ్ కేసులు. ఆ కేసులు ఎంత స్ట్రాంగ్ మీకు అర్థమవుతున్నాయా? ఒక లేడీ తలుసుకుందంటే ఆవిడకి ఇష్టం ఉండి వచ్చినా, ఇష్టం లేకపోయి వచ్చినా, ఇష్టం లేకపోతే అది చాలా పెద్ద కేసు, రేప్ కేసు. ఇష్టం ఉండి వచ్చినా అది లీగల్గా మ్యారేజ్ అయితే తప్ప, లేకపోతే ఆ కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బేవర్స్గా ఆంటీలు వచ్చారు కదా వాడేసుకుందాం అనుకుంటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అమ్మ ఆంటీలు, మీ ఏజ్ తగ్గ వాళ్ళని చూసుకొని ఆ తగ్గ వాళ్ళతోటి పెళ్ళో పెటాకులో పేరెంటాల్లో చేసుకుంటే బెటర్. చిన్న పిల్లలు ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. ఏం ఫీలింగ్స్ వస్తాయి మీకు? వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు? మీ తమ్ముడికో మీ అబ్బాయికో జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? పర్లేదు అంటారు, గుండెలు బాధేసుకుని వెళ్ళి వాళ్ళ జుట్లు పట్టుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెడతారు. ఎందుకమ్మా మీకు తెలియదా ఎవరితో రిలేషన్ పెట్టుకుంటున్నారు ఏంటి అని? సెన్స్ ఉండాలి కదమ్మా. మీ కేసులో మేడం మీకు 3 మగపిల్లలు ఉన్నారు, అవునా? రేపొద్దుట మీ అబ్బాయి ఎవరన్నా 18 years అంటే నీ పెద్ద కొడుకు,
ఓ 35 ఇయర్స్ ఆంటీ తోటి వెళ్ళిపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యండి మేడం. మరి మీరు ఎందుకు చేశారు? మీకు ఎంత ధైర్యం ఉంది నా దగ్గరకు వచ్చి రమ్య గారు మీరే కాపాడాలి అని అన్నారంటే, అరే ఆవిడ తప్పు చేసిన వాళ్ళని అసలు ఊరుకోదు, చీల్చి చెండాడేస్తుందని అని అనిపించలేదా మీకు? చూసిన మేడం, అయినా ధైర్యంగా వచ్చారు. మీ కేసులో ఏదో న్యాయం ఉంది అని మీకు అనిపించిందా? అనిపించే వచ్చింది. నేను కనిపెడతానని కూడా అనిపించిందా ఆ న్యాయం? అనిపించింది. ఓకే వినండి. చూస్తాను. అయితే ముందు గడ్డి పెట్టేస్తాను, తీసుకోండి. పెట్టిరండి. ఎందుకంటే నన్ను తిట్టినా తిట్టుకోవద్దు, పర్లేదు, మీరు నేను ఇక్కడ దాకా చేసిన వచ్చారు కాబట్టి మీకు ఫేవర్ గా నేను మాట్లాడలేనండి. మీ కేసులో ఉన్న న్యాయం ఏంటో మాట్లాడతాను ఆ తర్వాత. ఫస్ట్ మీరు చేసిన తప్పు నాకు అసలు నచ్చల, నాకు చాలా బాధ వేస్తుంది మీరు ఒక నన్ను స్త్రీగా. కొట్టినా పడతా మేడం. మాకు నేను కొట్టాల్సిన చేసిన అవసరం తప్పు నాకు కాదు. లేదు, కానీ ఇది చూసి మీ నేను ద్వారా ఒక ఖాళీగా 10 మంది ఉన్నప్పుడల్లా మీ ఎపిసోడ్ నేను చూస్తూనే ఉంటా మేడం, మీ ద్వారా ఇలాంటి తప్పు ఆ రోజు మీరు అవసరంలో చేసి ఉండొచ్చు. ఇలా చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా ఆడియన్స్కి తెలుస్తుంది. అరే ఆ రోజు అమ్మాయి పాపం 35 ఇయర్స్ 25 ఇయర్స్ ఏజ్లో 3 పసిపిల్లలను పెట్టుకొని భర్త చనిపోయాడు, ఎవ్వరు సపోర్ట్ చేయరు, అమ్మా నాన్న క్యారెక్టర్లు మంచివి కాదు, సో వాళ్ళు తాకట్టన్నా పెడతారు ఈవిడ్ని. అలాంటి పొజిషన్లో ఎవరో ఒక అతను అంటే పిల్లోడు, ఆడికి ఆల్రెడీ అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి, ఆ దృష్టిలో నీకు మగాడి కిందే అనిపించి ఉండొచ్చు, నీకు అతనికి 10 ఏళ్ళు తేడా అయితే అనిపిస్తుంది మాకు తెలిసినంత వరకు. సో అలాంటి పొజిషన్లో ఆ అబ్బాయితోటి నేను రిలేషన్ పెట్టుకోవడం నీ అవసరం అయి ఉండొచ్చు. ఎంత అవసరం ఉన్నా ఈ పని చెయ్యొద్దు అనడానికి ఇక్కడ రిక్వెస్ట్. ఎందుకంటే అలా పెట్టుకున్న రిలేషన్ ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది, అవును. కోర్టుల చుట్టూ తిరుగుతుంది, గుండెలు పగిలిపోతున్నాయి. అమ్మాయి ఏమి రాత్రిపూట్ల ప్రశాంతంగా పడుకోవట్లా. 3 పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి, సమాజానికి ఏం సమాధానం చెప్పాలి? ఈ 12 ఏళ్ళు వాడేసుకొని ఒకడు వాడుకొని ఏదో బబ్లికం నవ్వులు వదిలేసినట్టు పిప్పు ఊసేసినట్టు వెళ్ళిపోయాడు, ఇదా ఒక స్త్రీగా నా జీవితం అని ఆవిడ బాధపడుతుంది. అలా బాధపడాల్సిన అవసరం ఎవరికి రాకూడదంటే అలాంటి చెత్త పనులు చేయకండి. అది ఏజ్తో సంబంధం లేదు, పెద్దోడిని తగులుకోవద్దు, ఈక్వల్ని తగులుకోవద్దు, పిల్లల్ని అసలు తగులుకోవద్దు. ఎవరిని అక్రమ సంబంధాలు చాలా డేంజర్. ఏ రోజు నిలబడ వాళ్ళకి న్యాయం జరగదు. బ్యావ్ అని గుండెలు బాదుకుంటే సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళ్ళి మీ మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. రేపొద్దుట 3 పిల్లలు తలెత్తుకొని తిరగాలిగా మా సమాజంలో. ఈ రోజున మీ అమ్మ గురించి నువ్వు చెప్పడానికి 100 సార్లు ఆలోచిస్తున్నావు, మా అమ్మ క్యారెక్టర్ ఫలానా అని. నీ క్యారెక్టరు గురించి రేపొద్దుట నీ 3 పిల్లలు ఫలానా అని అనుకునే స్టేజ్కి నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి తెలియచేయకు. ఎప్పుడు తెలియజేస్తావు? ఈ 3 ఇట్లా కంటిన్యూ అవుతుంటే తెలుస్తానే ఇట్లా ఉంటాయి. వచ్చేది కూడా వాళ్ళకి తెలియదు మేడం. తెలియచేయ అవసరం లేదు. కూడా నేను వాళ్ళకి నాన్న అనే క్యారెక్టర్ వాళ్ళ లైఫ్ లో లేదు తల్లి. ఆయన ఆల్రెడీ సొంత నాన్న చనిపోయాడు. ఇతను ఒక అంతవరకు మీ ఏరియాలో అర్థం చేసుకోగలుగుతారు పిల్లలు, అంతవరకే చెప్పండి. రేపు వద్దు కోడళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏలు పెట్టి గుర్చి చూసేదాకా చేసుకోకండి. ఇక కేసు గురించి మాట్లాడితే ఈ కేసులో న్యాయం చేయడానికి ఉంది మేడం. ఏంటి ఆ ట్విస్ట్ ఏంటి అని మాట్లాడుకోవడానికి ముందు ఈవిడికి పెట్టాల్సిన గడ్డి ఏంటంటే, ఒక స్త్రీగా చేయకూడని తప్ప ఆవిడ చేసింది కాబట్టి పోవతలకి అనొచ్చు నేను. కానీ లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చినప్పుడు ఒక స్త్రీని వాడుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు 12 ఏళ్ళు కనీసం ఆవిడ మీద ఏ కేసులు వేయలే. అలా ఎవరన్నా మీ అబ్బాయిని ట్రాప్ చేశారనిపిస్తే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఆవిడకి స్టార్టింగ్లోనే కౌన్సిలింగ్ ఇస్తారు, పిల్లోడికి కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకెళ్తారు. లేదు మేమిద్దరమే ఉంటామండి అంటే అప్పటికి అబ్బాయి మేజర్ అయి ఉన్నాడు. లీగల్గా మీరు పెళ్లి చేసుకుని ఉండుంటే కనుక ఈ రోజున ఎవరికి సమాధానం చెప్పవసరం. ఏజ్ గ్యాప్ అనేది వాళ్ళ పర్సనల్. అక్రమ సంబంధం గురించి నేను బాధపడి మాట్లాడుతున్నాను తప్ప, ఇన్ కేసు నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావు, అబ్బాయికి అప్పటికి 25 ఏళ్ళు వచ్చినాయి, నీకు 35 వచ్చినాయి, పెళ్లి చేసుకున్నావు, నేనెందుకు మాట్లాడడం? మీకు నచ్చింది ఏజ్ గ్యాప్ చేసుకున్నారు. లీగాలిటీ అనేది ఒకటి రేజ్ అవుతుంది. ఒకటి సాంప్రదాయాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, 2 లీగాలిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఆ 2 లేని చోట అసహ్యంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చేసిన రిలేషన్ లీగల్గా వ్యాలిడ్ కాదు, సాంప్రదాయపరంగా వ్యాలిడ్ కాదు. ఇన్ కేస్ తాళి కట్టుకున్నామండి మేమిద్దరం అంటే అది వర్కౌట్ అవ్వదు. నిజంగా చేసేసుకొని ఉంటే ఈ రోజున కాలర్ పట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టేదాన్ని ఇక్కడ. అయినా అంతవరకే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ కేసులో ఆ డ్రాఫ్ట్ చూస్తే ఈవిడ బాధ, ఈవిడ వాగిద్ది, ఈవిడ అరుస్తుంది, ఈవిడ ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఈవిడని వదిలించుకోవడం కోసం వాళ్ళు గ్రూపులుగా ఒక కేసు 5 మీద వేసింది, ఇంకో కేసు 9 మంది మీద వేసింది. అంటే అంతమంది వస్తేనే ఆ కేసు రిజిస్టర్ అవుతుంది వాళ్ళ మీద. 2 సార్లు ఈవిడ మీద అటాక్ జరిగింది. ఒకటి 2019లో జరిగింది, పేర్లే రాశారమ్మా. ఎప్పుడు కూడా మీలాంటి కేసుల్లో గుర్తుపెట్టుకోండి, ఈవిడ అదృష్టం బాగుండి ఆ కేసు రిజిస్టర్ అయ్యింది తప్ప ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఏ ఆంటీ కేసులు పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం బేసిక్ రెస్పెక్ట్ ఉండదు, కేసు రిజిస్టర్ చెయ్యరు. ఈవిడ కేసులో రియల్గా అవన్నీ జరిగినాయి కాబట్టి జరిగింది. 12 ఏళ్ల జీవితం సర్వనాశనం అయిపోయింది, అదే పెద్ద పనిష్మెంట్. దానికి తోడు వచ్చి అటాక్ ఇచ్చారు. ఆ అటాక్ ఇచ్చిన దాని గురించి నేను మాట్లాడగలుగుతా. ఎందుకంటే నీ తప్పు చేశారు, ఇద్దరు తప్పు చేశారు, అది మీరిద్దరూ అనుభవిస్తారు, అది వేరే సంగతి.
కానీ ఒక అమ్మాయి దగ్గరికి పని కట్టుకొని ఇంటికి వచ్చి నిన్ను వదిలించడం కోసం అటాక్ ఇచ్చారు ఒకసారి, మళ్ళీ అమ్మాయి పెళ్ళవుతుంది అబ్బాయి పెళ్ళవుతుంది అని చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ ఏదో న్యూసెన్స్ చేయాలని అనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని కొట్టడం అనేది జరిగింది. ఆ కొట్టడం విత్ ఎవిడెన్స్లతోటి ఉండడం వల్ల పోలీసులు సెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టారు. ఆ విషయం మీద ఆ 2 పోలీస్ స్టేషన్లు ఎవరైతే, ఒకటి సూర్యాపేటలో పెట్టింది, ఒకటి వాళ్ళ ఊర్లో పెట్టిందండి, అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే నిజానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు కేసు పెట్టారు. సో ఇక్కడ బ్రూటల్ అటాక్ ఏదైతే జరిగిందో దాని నిమిత్తం ఆ అమ్మాయికి మనం కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు. ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం. ఆ 9 మంది 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన టైంలో పర్ఫెక్ట్ పని చేయకూడని టైంలో వచ్చి ఈవిడ మీద అటాక్లు ఇచ్చారు. సో అటాక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలన్నా, ఈవిడికి న్యాయం చేయాలన్నా ఈ కేసులో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది చాలా బెటర్ ఆప్షన్. కాంపెన్సేషన్ ఇచ్చి వదిలించుకుంటారా, లేదు మేము కోర్టులోనే ఫైట్ చేస్తామంటారా, వాళ్ళ ఇష్టం. అమ్మ మీకు ఈ 2 కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, మీరు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళని సెటిల్మెంట్కి పిలిపించాలి అంటే మీకు ఒక అడ్వకేట్ అన్నా ఉండాలి, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా. ఈ 2 కేసుల్లో వేరే లాయర్లు, వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. ఎవరన్నా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి పిలిపిస్తే మాట వినకపోవచ్చు. సో మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇలా సహజీవనంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులు ఫైల్ చేసుకోవడానికి, లేదా మరి ఎట్లా మేడం మా జీవితం అంతా అతన్నే నమ్ముకొని ఉన్నామంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం రైట్స్ ఉంటాయండి. మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, మీకు ఇంట్లో జరిగిన హెరాస్మెంట్ కోసం పిటిషన్, దాంట్లోనే పనిష్మెంట్ అడగొచ్చు, కాంపెన్సేషన్ అడగొచ్చు. ఇవి 3-4 డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా కేసు వేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇందాక అడిగిన మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అతనికి మ్యారేజ్ అయిపోయే రైట్స్ అతనికి ఉంటాయమ్మా, చేసుకుంటాడో అది వేరే. కానీ మీతో ఇంతకాలం సహజీవనం చేసినందుకు మీకు మెయింటెనెన్స్ అతను పే చేయాల్సిందే. ఒక అడ్వకేట్ ద్వారా డీవీసీ కేసు మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో వేసుకోవడానికి చూడండి. జెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉన్న క్యారెక్టర్లో అందరు అడ్వకేట్స్ అట్లా ఉండరమ్మా, ఎక్కడో నీచులు కొంతమంది ఉంటారు మ్యానిపులేట్ చేయడానికి. సో అది మీరు ఫేస్ చేశాను అంటున్నారు కాబట్టి నా తరపు నుంచి నాకు యాక్చువల్గా నల్గొండలో అయితే జూనియర్స్ ఉన్నారు, మిర్యాలగూడ దాకా లేరు. ఎవరైనా దొరుకుతారేమో చూస్తాను, డీవీసీ కేసు వేయించడానికి చూస్తా. మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే వాళ్ళకి ఫోన్ చేసి సెటిల్మెంట్ మాట్లాడడానికి చూస్తా. ఇక్కడ ఎందుకు నేను మాట్లాడను అంటే ఎప్పుడైతే టీవీ షోలో ఉంది ఈ కేసు అంటే వాళ్ళు ఖచ్చితంగా సెటిల్మెంట్ మాట్లాడరు. ఇట్లా క్రిమినల్ కేసులు ఉన్న దాంట్లో అందులోనూ వాళ్ళకి అడ్వకేట్స్ ఉండి ఉంటారు. ఒక ట్రైలు మనం ఆఫీస్ దాకా వచ్చారంటే ఇట్లా హెల్ప్ చేస్తున్నామని అన్నప్పుడు వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. ఎంతో కొంత తీసుకొని 2 కేసులు విత్డ్రా చేసుకొని మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. ఇంకా అతను అనేవాడు లేడు. నాన్న అని తీసుకురావడం కుదరదు, చండాలం. అది నువ్వు అడగలేదు కాబట్టి నేను ఈ పని చేయడానికి రెడీ అవుతున్నా. నీకు హెల్ప్ చేయడం కాదు, నేను ఆ 9 మందికి హెల్ప్ చేసిన దాన్ని అవుతా ఈ కేసులు సెటిల్ చేయడం వల్ల. 2, నేను నిజాయితీగానే ఒక ప్రపోజల్లో సెటిల్మెంట్ మాట్లాడతానమ్మా. ఒకవేళ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయకపోతే నేను ఎవరైనా ఒక జూనియర్ని అపాయింట్ చేయించి నీకు ఆ కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెయింటెనెన్స్ వేయిస్తాను. ఓకేనా? నన్ను నమ్ముకొని వచ్చినందుకు ఇంతకంటే ఏం చేయలేను నేను. మ్యాక్సిమం ఇంతకంటే ఎవరు ఏ లాయర్ చేయలేరు. ఇంతే. ఏం నాగమణి గారు ఓకే కదా? సో ఆ తర్వాత ఏదైతే మేడం చెప్పారో దాని తగ్గట్టు చెయ్యండి. మెయింటెనెన్స్ వస్తే తీసుకోండి, పిల్లలతో హ్యాపీగా ఉండండి. ఇంకా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కాబట్టి జాగ్రత్త అండి. పిల్లలు హ్యాపీగానే ఉన్నారు మేడం, వాళ్ళని చూస్తే మీరే పర్షన్ అవుతారు. అట్లా ఉండరు, పరేషాన్ కాకుండా నువ్వు మంచిగా ఉండు. ఒక తండ్రి లేని పిల్లలు అట్లా ఉండరు కాదు. కానీ నా పిల్లలు నా పొజిషన్ మంచిగా పెంచినావు, వాళ్ళని ధైర్యంగా పెంచినావు. ఇంకేంది నువ్వు కూడా పరేషాన్ కాకుండా కేసులు అనేది ఆ కొట్లాటకి 2 సార్లు కేసు కూడా నిన్న పిల్లల దాకా పోనీయలేదు. పోనివ్వకమ్మా, వాళ్ళకి ఊహ తెలిసే లోపే ఈ కేసును మనం సెటిల్ చేద్దాం. నువ్వు కంగారు పడక. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. ఓకే నాన్న, జాగ్రత్త. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి నాగమణి గారికి ఏం చేయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మరో కథతో మళ్ళీ కలుద్దాం.